హలో డియర్ ఫ్రెండ్స్, నేటి వీడియోలో పెళ్ళై చాలా ఏళ్లైనా సంతానం కలగని ఓ అమ్మాయి గురించి చెప్పబోతున్నాం. కానీ ఆ తర్వాత అల్లా దయ వల్ల ఆమె ఇంట్లో ఓ పాప పుట్టింది. ఇది చూసి డాక్టర్లందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన మొత్తం వింటే మీ హృదయం ఖచ్చితంగా సంతోషిస్తుంది మరియు మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడవలసిందిగా మనవి. మిత్రులారా, ఒక అమ్మాయికి పెళ్ళయి 7 సంవత్సరాలు గడిచాయి. కానీ ఆమె సంతానం పొందే వరం లేకుండా పోయింది. అంటే ఆమె కుటుంబంలో పిల్లలు లేరు. కుటుంబంలో ఆమెతో ఉన్న అమ్మాయిలందరూ 2 మరియు 3 లేదా 4 పిల్లలకు తల్లి అయ్యారు. ఈ అమ్మాయికి అల్లా తనని ఆశీర్వదించాలనే గొప్ప కోరిక. ఈ అమ్మాయి ఎవరితోనూ ఏమీ అనలేదు. కానీ ఓ అల్లా, దయచేసి నాకు కూడా ఈ ఆనందాన్ని ఇవ్వండి అని తన మనసులో అల్లాను ప్రార్థించేది. ఈ అమ్మాయి స్నేహితులందరూ మరియు ఆమెతో వివాహం చేసుకున్న అందరికీ పిల్లలున్నారు. ఆమె తన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రతిక్షణం బాధపడుతూ మరియు ఆందోళన చెందుతూనే ఆమె ప్రజల మరియు ఆమె అత్తమామల నిశ్శబ్ద చూపులను మరియు వారి అనవసరమైన ప్రశ్నలను ఎదుర్కోవలసి వచ్చింది. డాక్టర్ తన రిపోర్టు చూసినప్పుడు ఆమె మరింత కంగారు పడింది. తన రిపోర్టులో కూడా డాక్టర్ ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. దానివల్ల ఆమె ఎప్పుడూ బాధపడటం మొదలుపెట్టింది. కానీ అల్లా కోరుకుంటే ఆమె మనసులో ఒక ఆశ ఉంది. ఏదైనా సాధ్యపడుతుంది. డాక్టర్ మాటలు ఎప్పటికీ నిజం కాదు. అతను కేవలం తన అనుభవాన్ని బట్టి ఏదైనా చెప్పగలడు అని. అసలు నిర్ణయం అల్లా చేతిలో ఉంది. అమ్మాయి హృదయం ఉంటే చాలా బాధగా ఉంది. అప్పుడు ఆమె తన గదిలో దాక్కుని బిగ్గరగా ఏడ్చింది. కానీ ఎవరికీ అర్థం కాలేదు. సంతానం లేని కారణంగా ఆమె చాలా కష్టాలు మరియు బాధలను అనుభవిస్తుంది. ఆమె అత్తమామలు మాట్లాడేవారు కానీ ఇతర బంధువులు మరియు స్నేహితుల చర్చలు మండుతున్న మంటలకు ఆజ్యం పోసేవి మరియు ఆమె చనిపోవాలి లేదా ఈ వ్యక్తుల నుండి దూరంగా వెళ్ళాలి, ఎందుకంటే ఈ వ్యక్తుల మాటలు పగలు మరియు రాత్రి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆమె ఆశ అల్లా పాక్ నుండి మాత్రమే. ఆమె ప్రతి నమాజ్లో ఏడుస్తుంది మరియు ఒక్కటే చేసింది, తనను తిరిగి ఇవ్వవలసిందిగా అల్లాను వేడుకుంటాడు. ప్రజల వెక్కిరింపులు పెరుగుతున్న కొద్దీ ఆమె ప్రార్థనలు కూడా పెరుగుతున్నాయి. ఆమె తన ప్రార్థనను స్వీకరిస్తారా అని ఎదురుచూస్తూ ఉంది. సమయం గడిచే కొద్దీ ఆమె తోడికోడలు 4వ సంతానం పుట్టింది. వెక్కిరింపులు, మౌనంగా చూపులు తోడయ్యాయి. అత్తగారు, మీరు ఇప్పటికే బంజరు అని చెబుతూనే ఉన్నారు. ఆమె బంజరుగా మారిన నా కొడుకు తప్పు ఏమిటి? ఒకరోజు ఆమె తన బావగారి బిడ్డను దత్తత తీసుకుంటుంది. నాకు తెలియదు తన గుండెల్లో ఏం జరిగిందో. ఆ చిన్నారిని అక్కడే పడుకోబెట్టి తన గదిలోకి వచ్చి గుండెల విసేలా ఏడ్చింది. వారి పిల్లల గురించి. అందుకే ఆమె ఏడుస్తుంది. కాని అల్లా తనకు ఎవరికీ అసూయపడే హృదయాన్ని ఇవ్వలేదని, వారి ఆనందాన్ని మరొకరికి ఇచ్చేవారిలో ఆమె ఒకరిని ఆ అమాయకులకు ఎవరు వివరిస్తారు? బంధాలన్నింటినీ ఛేదిస్తూ కన్నీళ్లు కూడా కారడం ప్రారంభించింది. అది ఆమె భర్త మాత్రమే. ఆమెను ఏమీ అనలేదు. అతను ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. అతను ఆమె కోరికను అర్థం చేసుకోగలడు. కాని అతని చేతిలో ఏమీ లేదు. మీ భర్తను కూడా పరీక్షించండి అని డాక్టర్ చెప్పారు. అక్కడ ఈ విషయంపై చాలా గొడవలు జరిగాయి. అయితే తర్వాత ఆమె భర్త చెప్పాడు, పరీక్ష చేయించుకోవడం వల్ల వచ్చే నష్టం ఏమిటి? ఆమె భర్త పరీక్ష చేయించుకున్నాడు. రిపోర్ట్ వచ్చి బాగానే ఉంది. అప్పుడు ఇంట్లో తుఫాను వచ్చింది. ఇప్పుడు బయలుదేరండి, ఈ అమ్మాయి వదిలేయి 2వ పెళ్లి చేసుకో అని ఆమె భర్తకు చెప్పారు. కాని ఆమె భర్త దేనికి సిద్ధంగా లేడు. సూరత్ ఆమెకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కాని ఆ జంట హృదయం అల్లా ఆమోదిస్తే మనకు సంతానం కలుగుతుంది. అల్లా ఆమోదించకపోతే లేదు. ఆమె తన భర్తను మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పింది. అతను తన భార్యను చాలా ప్రేమించాడు. అందుకే అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదు. అత్తగారు చాలా ప్రేమగా కొడుకుని ఓదార్చారు. అతను ఒప్పుకోలేదు. ఆమె అత్త తనని, నీకు మా ఇంటికి సుఖం రావడం ఇష్టం లేదు. నా కొడుక్కి కూడా వారసుడు రావాలి. నువ్వు చెడ్డదానివి మాత్రమే కాదు, మనసు కూడా చెడ్డది అని చాలా మాటలు అంది. ఆమె అది విని చాలా కలత చెందింది. అభ్యంగన స్నానం చేసి నమాజ్ కోసం నిలబడింది. ప్రార్థన కోసం చేయి పైకెత్తినప్పుడు ఏమీ మాట్లాడలేక, చేతులు పైకెత్తి ఏమీ చెప్పలేక బాగా అలసిపోయింది. మరియు సాష్టాంగ నమస్కారంలో పడి, అల్లాను వేడుకోవడం ప్రారంభించావు. నువ్వు నాకు సంతానం లేకుండా చేయాలనుకుంటే నన్ను స్త్రీ రూపంలో ఎందుకు ఈ ప్రపంచంలో ఉంచావు? ఆమె చెప్పింది, స్త్రీ మాత్రమే బిడ్డకు జన్మనిస్తుంది. ఎందుకు నా అస్తిత్వం అసంపూర్తిగా తయారైందా?
డాక్టర్ ఏం చెప్పినా నాకు నీపైనే ఆధారపడాలి. నా వల్ల నా భర్తకు ఈ బాధ తప్పడం లేదు. నువ్వు అన్నిటికీ సమర్థుడివి అంటూ ఏడుస్తూనే ఉంది. మరియు మీ హబీబ్ హజ్రత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనోహరమైన తాళాల ప్రేమ పిల్లల ఆశీర్వాదంతో నన్ను ధనవంతులను చేయమని ఆమె ప్రార్థిస్తూనే ఉంది. అన్నీ మరచిపోయి ఆమె పిలుపు విని బహుశా అన్ని జీవులు సిఫార్సు చేయడం ప్రారంభించవచ్చని ఆమె వేడుకుంది. ఆమె ఆ తర్వాత ఒకరోజు ఆమె ట్రస్ట్ గెలుపొందింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవరూ ఊహించనిది జరిగింది. డాక్టర్ ఆమె రిపోర్టును పదే పదే చూస్తూ ఆమె తల్లి కాబోతోందని చెప్పారు. ఇది విని ఏమాత్రం పట్టించుకోకుండా హాస్పిటల్లోనే సాష్టాంగపడి అల్లాహ్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంది. ఓ అల్లా కృతజ్ఞతలు, మీరు నా పిలుపును విన్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఏమి జరిగినా ఎప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా ఆశగా ఉండు. తాను కోరుకున్నది అల్లాహ్ మాత్రమే చేయగలడు. మీరు చేయగలిగేది అల్లాహ్ తలాపై పూర్తి విశ్వాసం ఉంచండి. ఎవరి గురించి చెడుగా ఆలోచించవద్దు లేదా చెడు చేయవద్దు. ఎల్లప్పుడూ హృదయ మనస్సాక్షిని శుభ్రంగా ఉంచుకోండి. ప్రార్థించండి. ఒకరికొకరు చాలా మంచి మరియు అద్భుతమైన అభ్యాసం. అందుకే స్నేహితులారా, ఒకరి హక్కుల కోసం మరొకరు ప్రార్థించండి. చివరికి సంతానం లేని వారికి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పిల్లల దీవెనలతో ఆశీర్వదించమని అల్లాహ్ తబారక్ మరియు తాలను ప్రార్థిస్తాము. ఆమీన్. అల్లాహుమ్మా ఆమీన్. మిత్రులారా, ఈ రోజు వీడియో మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాము.